ఈ సినిమా కేవలం 6వ తరగతి చదివే కుర్రాడు మ్యాథ్స్ అంటే భయపడడం గురించి మాత్రమైతే కాదు. ఈ సినిమా భార్యాభర్తల అన్యోన్యత గురించి. మనం పిల్లల్ని ఎంత జాగ్రత్తగా ఎలా పెంచాలి అని తల్లిదండ్రుల పెంపకం గురించి. ప్రస్తుతం పిల్లలు చదువుతున్న విద్యా విధానం గురించి, అవి చెప్పే టీచర్ల గురించి. తిరుపతిలో కండక్టర్ ప్రసాద్, భార్య సరస్వతి, వారి పిల్లలు అరుణ్, వరుణ్. అరుణ్కి అన్ని సబ్జెక్టుల కన్నా మ్యాథ్స్ అంటే అనుమానం, భయం కాదు. అసలు మ్యాథ్స్ అనేదే తప్పు అని క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. అందుకే ప్రతిసారి అన్ని సబ్జెక్టులలో మంచి మార్కులు వచ్చినా మ్యాథ్స్లో మాత్రం ఫెయిల్ అయిపోతుంటాడు, 0 మార్క్స్ వస్తూ ఉంటాయి. అరుణ్ ఈ సమస్యని ఎలా అధిగమించాడు, దీనికోసం ప్రసాదు, సరస్వతి కొడుకు కోసం ఏం చేశారు అనేదే ఈ సినిమా కథ. సినిమా మొదలైన దగ్గర నుంచే మనం కూడా ఆ కుటుంబంలో ఒక వ్యక్తిగా మారిపోతాం. వాళ్ళ ఆనందం మన ఆనందంగా, వాళ్ళ బాధని మన బాధగా ఫీల్ అయ్యి కథలో ఇన్వాల్వ్ అయిపోతాం. ఎందుకంటే ఇది ప్రతి మధ్యతరగతి కుటుంబంలో జరిగే ఒక కథ. రైటర్ డైరెక్టర్ నందకిషోర్ ఈమని కథను చాలా ఇన్వాల్వ్ అయి రాశాడు అనిపించింది. కథలో అరుణ్కి ఎదురయ్యే ప్రశ్నలకి సెకండ్ హాఫ్లో ప్రతి ప్రశ్నకు కూడా సందర్భాన్ని బట్టి సమాధానాలు చెప్పే ఆ స్కిల్ అనేది, అది చూపించిన విధానం మాత్రం ఆ రైటింగ్ స్కిల్స్కి ఒక నిదర్శనం అనమాట. డైరెక్టర్గా కూడా గుర్తుండిపోయేలా తీసిన తీరు మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అరుణ్ కావాలా వద్దా అని క్లాస్ రూమ్లో ఓటింగ్ పెట్టినప్పుడు మళ్ళీ ఇంకొక సీను సార్ కళ్ళజోడు విసిరేసి ఆ కళ్ళజోడు పగిలిపోయే షార్ట్స్ ఉన్నాయి కొన్ని. ఈ షార్ట్స్లో మాత్రం నందకిషోర్ డైరెక్షన్ మాత్రం హైలైట్స్, పీక్స్లో అనిపించింది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఈ మూవీలో అందరూ చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్లు ఇచ్చారు. మెయిన్ లీడ్స్ ప్రసాద్ క్యారెక్టర్ కానీ, అరుణ్ కానీ, చిన్నపిల్లాడు వరుణ్ కానీ, కిరణ్మయి అనే అమ్మాయి ఉంది, అదేవిధంగా గౌతమి కానీ, పాప, వీళ్ళందరూ కూడా బెస్ట్ యాక్టింగ్ చేశారు. మెయిన్గా మనం చెప్పుకోవాల్సిన పర్ఫార్మెన్స్ మాత్రం నివేద థామస్. హీరోయిన్గా కంటే అమ్మ పాత్రలో నివేద థామస్ ఎంతగా ఒదిగిపోయిందంటే, ఇకపై సినిమాల్లో మాత్రం నివేదాకి ఖచ్చితంగా ఒక క్యారెక్టర్ మాత్రం రాస్తారు. కొన్ని సీన్స్లో కొన్ని మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది, నిజంగా కళ్ళలో నీళ్లు మాత్రం తిరుగుతాయి, అంత నీట్గా పర్ఫామ్ చేసింది. నెక్స్ట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిదంటే ప్రియదర్శి. మనకు ఆల్రెడీ ప్రియదర్శి ఎంత మంచి పర్ఫార్మర్ తెలుసు. ఇంకోసారి ప్రియదర్శి తనకిచ్చిన క్యారెక్టర్లో, టీచర్ క్యారెక్టర్లో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. భాగ్యరాజ గారిని చాలా రోజుల తర్వాత స్క్రీన్ పైన చూసాం, కానీ అంత పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ అయితే కాదు. గుడ్ అండ్ డీసెంట్ సినిమాటోగ్రఫీ అండి. ఒక లో బడ్జెట్ సినిమా, ఇది బడ్జెట్ అనేది తెలియకుండా మంచి కెమెరా వర్క్ అయితే మాత్రం ఒక స్థాయి పెరిగేలా చూపించారు చిన్న సినిమాకి. తర్వాత వివేక్ సాగర్. మామూలుగా వివేక్ సాగర్ మ్యూజిక్లో మనం చాలా హడావిడిగా ఫాస్ట్గా ఇలాంటి బీజిఎమ్స్ వినేవాళ్ళం. ఫస్ట్ టైం నేను మాత్రం చాలా సర్ప్రైజ్ అయ్యాను. స్లో అండ్ నీట్ బీజిఎం నాకు చాలా బాగా అనిపించింది, బ్యూటిఫుల్గా. ప్రతి సీన్కి కూడా నీట్గా బీజిఎం మాత్రం ఉంది. ఇంతకు ముందు సినిమాల్లో మాదిరి హడావిడి లేకుండా ప్రతి సీన్కి వినసొంపైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ చేసి, ఫైట్లు, పాటలు, డ్యాన్సులు మాత్రమే కాదు, అప్పుడప్పుడు మంచి వాల్యూస్ ఉన్న సినిమాలు కూడా వస్తూ ఉంటాయి. అలాంటి సినిమాల్లో 35 మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మనం కూడా అలాంటి సినిమాల్ని చూడాలి, చూసి ఎంకరేజ్ చేయాలి. మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి ఈ పండగ పూట మాత్రం చూడాల్సిన ఒక మంచి సినిమానే 35. నిజంగా ఇది చిన్న కథ అయితే మాత్రం కాదు, చిన్న సినిమాని థియేటర్స్లో చూసి ప్రోత్సహిస్తారని కోరుకుంటూ, ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.